శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీ పురుష వశీకరణ, విద్యా ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయి దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సంతోషం అంతా ఈ రాశుల వారిదే కాబోతూ ఉంది. ఈ రాశుల వారికి ధనలాభము, కొత్త ఇల్లు కొనే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. శుక్రుని యొక్క సంచారంతో పలు రాశుల వారికి మంచి చేకూరబోతుంది. ధన ప్రవాహంతో పాటు ఇల్లు లేదా వాహనం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. 9 గ్రహాలు కూడా కదలిక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు శుక్రుని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. 9 గ్రహాల్లో శుక్రుడు ఆనందాన్ని ఇచ్చే గ్రహము. శుక్రుడు నెలకొకసారి తన స్థానాన్ని మారుస్తాడు. శుక్రుని సంచారం అన్ని రాశులపై గొప్ప ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు. శుక్రుని సంచారం కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావం చూపుతుంది. అలాంటి రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుక్రుడు మీనరాశికి 2వ ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల మీనరాశి వారికి ధనయోగం పొందుతారు. వ్యాపారంలో కూడా కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు కూడా పెరగబోతూ ఉన్నాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. శుక్రుడు కుంభరాశిలో 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దీనివల్ల కుంభరాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. ఇతరులకు సహాయం చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. శని ప్రభావం కలిగే అవమానాలు తొలగుతాయి. ఇది మీకు మంచి పేరు తీసుకురాబోతూ ఉంది. శుక్రుడు మకర రాశి వారికి 4వ ఇంట్లో సంచారం చేస్తాడు. దీని ఫలితంగా ఈ రాశి జాతకులకు సంతోషంగా ఉంటారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మీ కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేస్తారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి సమయం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. శుక్రుడు ధనుసు రాశి వారికి 5వ ఇంట్లో సంచరించేస్తాడు. దీనివల్ల సంపద యోగం కలుగుతుంది. విద్యార్థులకు కూడా చదువులో మంచి మార్కులు రాణిస్తారు. విద్యార్థులు చదువులో మంచి మార్కులు వస్తాయి. ప్రేమలో విజయం సాధిస్తారు. ప్రేమ వివాహం సాధ్యమవుతుంది. మీ యొక్క కార్యాలయంలో ప్రమోషన్లు, జీతభత్యాలు పెరుగుతాయి. మీరు సీనియర్లతో సామరస్యంగా ప్రవర్తిస్తారు. వ్యాపారవేత్తలకు కూడా ఇంతకు ముందు ఏదైనా లాభం పొందడంలో ఏదైనా సమస్య ఉంటే ఈ కాలంలో బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.